జనగామలో మున్సిపల్ అధికారులు వినూత్న నిరసన చేపట్టారు. 6 ఏళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారుల ఇళ్ల ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. సుమారు 100% పన్ను వసూలు లక్ష్యంతో ఇంటింటిని అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే కమిషనర్తో పాటుగా ఇతర సిబ్బంది ఇళ్ల ముందు బైఠాయించి పన్ను వసూలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల తీరు పట్ల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు చెప్పా ఇప్పుడు డబ్బులు ఇచ్చిందా పోయేది లేదు. అంతే కూర్చోండి అలా కూర్చోండి అందరూ ఏం మాట్లాడతారు. ఎన్నిసార్లు కట్టాను ఫస్ట్ ఒకసారి రైట్, ఇక బులెటిన్లో విజువల్స్ చూస్తున్నాం. జనగామలో మున్సిపల్ అధికారులు వినూత్నమైన రీతిలో నిరసన చేపట్టారు. 6 ఏళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారుల ఇళ్ల ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, జనగామలో మున్సిపల్ అధికారులు వినూత్నంగా నిరసన చేపట్టారు. పన్ను బకాయిదారుల ఇళ్ల ముందు ధర్నా చేశారు. గత 6 సంవత్సరాల నుండి ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారుల ఇంటి ముందు మున్సిపల్ అధికారులు బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 100% పన్ను బకాయి వసూలు చేయడమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు జనగామలోని ఇంటింటిని జల్లెడ పడుతూ ఎంతమంది బకాయి ఉన్నారు, ఇంకా బకాయి ఎప్పటిలో కడతారు, తప్పకుండా ఇప్పుడే కట్టాలి, బకాయి చెల్లించాలంటూ కూడా మున్సిపల్ అధికారులు కమిషనర్ తో పాటు సిబ్బంది అంతా బకాయిదారుల ఇళ్ల ముందు బైఠాయించి పన్ను వసూలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల తీరుపై జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట ఏరియాకు చెందినటువంటి ఓ ఇంటి యజమాని ఇంటి పన్ను బకాయి 27,000 చెల్లించాల్సి ఉంది. వసూలు చేయడానికి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మేనేజర్ రాములు, ఆర్ఓ బాబు, ఆర్ఏ ఎలియా, ఇతర అధికారులు మధు సిబ్బంది ఆ ఇంటి ఎదుట సాయంత్రం బైఠాయించినటువంటి పరిస్థితులను చూసాం. బకాయి చెల్లించే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈ అనూహ్య చర్యతో ఇంటి యజమాని ఒక్కసారిగా షాకు గురయ్యాడు. 2 రోజుల సమయం కావాలి, 2 రోజుల సమయం తర్వాత డబ్బులు చెల్లిస్తానని అధికారులు అడిగినప్పటికీ కూడా అధికారులు ససేమేరాని తప్పకుండా చెల్లించాల్సిందే, ఇక్కడే కూర్చున్నప్పుడు కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక 2 గంటల తర్వాత ఇంటి యజమాని 8,000 రూపాయలు చెల్లించి మిగతా డబ్బులు వారం రోజుల్లోగా కట్టేస్తానని హామీ ఇవ్వడంతో మున్సిపల్ అధికారులు ఆందోళన విరమించారు. పన్నుల వసూలు కోసం అధికారులు స్వయంగా ఆందోళన దిగి ఇంటి ముందు బైఠాయించడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు ఇంకా ఇట్లానే జనగామలో పన్ను వసూలు కొనసాగిస్తారా, లేదంటే ఎటువంటి చర్యలకు పూనుకుంటారో చూడాలి.